బాగి గదిలో బట్టలు మడత పెట్టుకుంటూ ఉంటే, "అమ్మ" అంటూ ఆరు పాప వచ్చి బాగీని హగ్ చేసుకుంటుంది. "అయ్యో! బుజ్జమ్మ, ఇక నన్ను అమ్మ అని పిలవద్దని నీకు ముందే చెప్పాను కదా!" అని బాగి టెన్షన్ పడుతూ ఉంటుంది. "అమ్మ, నువ్వెవరో తెలియనట్లు నటించటానికి నాకు చాలా బాధగా ఉందమ్మా" అని పాప బాధపడుతూ చెప్తూ ఉంటుంది. బాకీ కూడా బాధపడుతూ, "ఇంకొన్నాళ్ళు తప్పదు బుజ్జమ్మ. ఏదో ఒకలా కొన్నాళ్ళు ఓర్చుకున్నావనుకో, అప్పుడు నువ్వు నన్ను అమ్మ అని పిలవచ్చు, నాన్నని నాన్న అని పిలవచ్చు" అని బాగి చెప్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే అమర్ రాథోడ్ మెట్లు దిగి అటుగానే వస్తూ ఉంటారు. "నాన్న ఎక్కడో ఉన్నారు కదా! ఎలా పిలిచేది?" అని బుజ్జమ్మ ప్రశ్నిస్తూ ఉంటుంది. "నాన్న ఎక్కడో లేరు బుజ్జమ్మ, ఇక్కడే ఉన్నారు" అని బాగి చెప్తుంది. "ఇక్కడే అంటే ఎక్కడా?" అని పాప ప్రశ్నిస్తూ ఉంటే, "దగ్గరలోనే ఉన్నారని" బాగి చెప్తుంది. "దగ్గరలో అంటే ఎక్కడమ్మా?" అని బుజ్జమ్మ ప్రశ్నిస్తూ ఉంటుంది. అయితే అప్పుడే అమర్ ఆ మాట వినేస్తాడు. "దగ్గరలో అంటే ఎక్కడమ్మా? దగ్గరలో అంటే ఎక్కడమ్మా?" అని ఆరు పాప మాట్లాడిన మాటల్ని అమర్ పదే పదే గుర్తు చేసుకుంటూ ఒక్కసారిగా చాలా షాకింగ్‌గా బాగి వైపు కోపంగా కూడా చూస్తూ ఉంటే, "అయ్యో! మిస్సమ్మేంటి ఇలా దొరికిపోయింది" అని రాథోడ్ చాలా షాకింగ్‌గా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అమర్‌ని చూసేసి బాగి మొఖం తిప్పేసుకొని, "అయ్యో! ఇలా దొరికిపోయానేంటి" అని మరింత కంగారు పడుతూ ఉంటుంది. బాగి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుందా? లేకుంటే అమర్‌కి ఇప్పటినుంచి డౌట్ రావటం మొదలవుతుందా? అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.